హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ నెల 27 వరకు అయితే ఈ ఉద్యోగులపై హైకోర్టు శుభవార్త అందించిందని అయితే చెప్పుకోవాలి. ఆనందంలో ఉద్యోగులండి. సో 27 వరకు ఉద్యోగులను తొలగించవద్దు అని అయితే హైకోర్టు కీలక ప్రకటన చేయడం జరిగింది. సో ఎవరిని తొలగించవద్దు, ఏమిటి అనే వివరాలన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఆ ఉద్యోగులను 27 వరకు తొలగించవద్దని అయితే హైకోర్టు స్టే విధించిందండి. సో గ్రూప్ 1 తీర్పుపై దాఖలైన అప్పీళ్లను 27న విచారణ చేపడతాం అని అయితే అంటుంది హైకోర్టు. సో అదేవిధంగా ఏదైతే స్పష్టం చేసిన హైకోర్టు అండి, సింగిల్ జడ్జి తీర్పులో అంశాల జోలికైతే వెళ్ళని ధర్మాసనం. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ 27/2018కి సంబంధించి ప్రధాన పరీక్ష మాన్యువల్ అలాగే మూల్యాంకనంలో అక్రమాలు జరగనున్నాయని కారణంగా పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ అయితే ఈ తీర్పును వెలువరించిందండి. సో వచ్చిన 167 మందికి హైకోర్టు ధర్మాసనం తాజా ఉత్తర్వుల్లో తాత్కాలికంగా ఊరట లభించింది. తదుపరి విచారణ అయితే ఈ నెల 27 వరకు వారి ఉద్యోగాలను తొలగించవద్దని అయితే ధర్మాసనం స్పష్టం చేసిందని. గ్రూప్ 1 వ్యవహారాలతో ముడిపడి ఉన్న అప్పీళ్లపై విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఏబిపిఎస్సి అప్పీల్తో పాటు ఏకైక ఉద్యోగులు కొందరు సింగిల్ జడ్జి తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరంతో ఎంపిక కాని అభ్యర్థులు వేసిన అప్పీళ్లపై అయితే అప్పీళ్లను కలిపి ఈ నెల 27న విచారణ చేస్తామని అయితే ప్రకటించిందండి హైకోర్టు న్యాయమూర్తుల జస్టిస్ గారు రవీంద్రనాథ్ తిల్హారి అలాగే జస్టిస్ ఎన్ హరినాథ్లతో కూడిన ధర్మాసనం అయితే గురువారం ఈ ఉత్తర్వులో పేర్కొంది. సో సింగిల్ జడ్జి తీర్పులో ఏ అంశం జోలికి ధర్మాసనం అయితే వెళ్ళలేదండి. సో ఈ విధంగా అయితే ఆ ఉద్యోగులను అయితే 27 వరకు తొలగించవద్దని అయితే ఎట్టకేలకు తీర్పు అయితే వెలువడడం జరిగింది.